ఎట్లా ఉన్నారు మీ ఆటో వాళ్ళ పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా దారుణం ఉందన్న. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఉన్నప్పుడైనా బాగుంది మాకు. ఒకప్పుడు కాంగ్రెస్ వచ్చింది, హామీలు ఇచ్చింది, ఉత్త హామీలే ఇవ్వడం వరకే, చేయడం అమలు చేయడం ఏమీ లేవు అంతే. అంటే మీకు ఫ్రీ బస్సు చాలా ఎఫెక్ట్ పడింది మాకు, చాలా ఎఫెక్ట్ పడింది. అంటే ఎట్లా రోజుకి ఎంత సంపాదిస్తారు? గతంలో ఎంత సంపాదించేది, ఇప్పుడు ఇంతకు ముందు 1000-1200 చేసేవాళ్ళం. ఇప్పుడైతే 400-500 అవ్వడం కూడా చాలా కష్టం మీద, అతి కష్టం మీద. మళ్ళీ అది మా బాధ అదే. సిటీలో 400-500తో ఎట్లా బతుకుతాం? బతకలేం, చాలా ఇబ్బంది అవుతుంది. 12,000 ఇస్తాము ఏం లేదు, ఉత్త హామీలు అవి. ఎలక్షన్లో ఓటు కావాలి కదా, అప్పుడు చెప్తాం, ఏమైనా చెప్తాం, 90 చెప్తాం మేము. ఓటు కావాలి కదా, ఇప్పుడు అవసరం లేదా ఓటు? ఇప్పుడు రోడ్డు మీదకి దిగినాం మేము, అవసరం లేదా మా ఓటు? అసలు నేను చెప్తున్నా కదా అన్న, మాకు ఓటు ఉంటేనే మేము అవసరం వస్తాం. ఓటులు లేకపోతే ఎలక్షన్స్ అంతే అన్నీ అంటారన్నా. వచ్చింది మార్పు చూడండి, గెలిచేయండి, అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చినాం కదా, మార్పు వచ్చింది చూడండి, మార్పు ఎంత బాగుంది చూడండి. ఇంకా వచ్చింది, అస్సలు అనుకోలేము మేమైతే, అస్సలే అనుకోలేము. మా పిల్లలతో సహా మా ఫ్యామిలీలు అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయినాయి మొన్న, ఫీజులు కట్టలేక మాకు పిల్లలకు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం మేము. వేళ్ళకు వేలు అయిపోయింది. ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫీజులు కట్టలేక ఎగ్జామ్స్ ఆగిపోయింది, చదువు ఆగిపోయింది, ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. ఏం చేయాలి? పరిస్థితులు అట్లున్నాయి. స్కూల్ వాళ్ళు చూస్తేనేమో వేలు ఫీజులు, వేలు ఎక్కడి నుంచి తెచ్చి ఎవ్వరు రేవంత్ రెడ్డి, మళ్ళీ రేవంత్ రెడ్డే మంచోడు. చూడండి ఎట్లుంది లోకం ఇది. అవసరం లేదన్న, అవసరం లేదు మాకు పథకాలు, అవసరమే లేదు. సంవత్సరానికి 12,000 అన్న ఇస్తే నెలకు 1,000 రూపాయలు. ఏం చేయాలి మేము? నెలకు 1,000 రూపాయలు అస్సలే. మేము ప్రచారం చేస్తాం పబ్లిక్ కి. మా ఆటోలో ప్యాసింజర్ ఎక్కుతారు కదా, కాంగ్రెస్ కి ఓటు వేయొద్దు అని చెప్పేసి ప్రచారం చేస్తాం. ఇప్పుడు మీరు ఆటోలలో డిస్కస్ చేస్తాం. అదే వాళ్ళు ఏమంటా ఉంటారు, అడుగుతారు ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుంది అని చెప్పేసి అడుగుతారు. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు వస్తారు. వచ్చి మీ తెలంగాణలో ప్రభుత్వం ఎట్లుంది, ఏం పని చేస్తుందని మమ్మల్ని అడుగుతారు. మేము అప్పుడు చెప్తాం. ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, ఇప్పుడు రేపో మాపో మున్సిపల్ ఇది ఎలక్షన్స్ ఉంటాయి హైదరాబాద్ లో, అప్పుడు మేము చెప్తాం. ఇంటోళ్ళ కంటే ముఖ్యం కాదు కదా, నా పిల్లలని నేను స్కూల్ మానిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకున్నా, నా ఫ్యామిలీ ముంగట నా పరువు పోలేదా? పోయినట్టే కదా. మహిళల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరాలు అన్న, అంతా ఉత్త మాటలే. ఇదిగోండి మహాలక్ష్మి పథకం అన్నారు, ఆడోళ్ళకి ఫ్రీ చేసినారు. బస్ మీద జెంట్స్కి ఏమో 20, 30, 40 రూపాయలు టికెట్ పెంచేసారు.